అక్రమ ఇసుక దందా పట్టించుకోని అధికారులు. సైదాపూర్ మండలం మానేటి న్యూస్ రిపోర్టర్ సొల్లు వైష్ణవ్. సైదాపూర్ మండలం బుడిదిపల్లి గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని బాధితుల ఆందోళన. సైదాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశాము, అయినా చూస్తాం చేస్తాం అంటున్నారే తప్ప పట్టించుకునే వారే కరువైపోయారు అంటూ ఆరోపణ చేస్తున్నారు. బూడిదిపల్లె గ్రామంలో 12 ఎకరాల పట్టా భూమి మాది. పట్టా భూమిలో ఉసుకే అదనంగా తరలించితే ఎందుకు తరలించుతారు అంటే మమ్మల్ని కొట్టేస్తారు. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మమ్మల్ని చేసేటోడు ఎవడు ఏం లేదు. అవసరం అయితే మిమ్మల్ని ట్రాక్టర్ కింద వేసి తొక్కిస్తాం, మీరు మాట్లాడేది లేదు, మేము అంతే చూస్తాం, మా జోలికి అత్తే అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి పోయినాం, అక్కడ అప్లికేషన్ ఇచ్చినాము. సార్ ఏమంటాడు, ఉసుకే దందా అవసరం లేదు, ఉసుకే తోటి మీకు పని లేదు, ఉసుకే గవర్నమెంట్ది అంటాడు. ఇది మా పట్టా భూమి అన్నా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేడు ఎస్ఐ గారు. ఈయన వచ్చి వాళ్ళని ఆపండి అని అంటే ఈయన మీదకే చేయి చేసుకొని నెట్టేసిండ్రు. గడ్డం శ్రీను అనే వ్యక్తి, బూడిదిపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీను అనే వ్యక్తి కాంట్రాక్ట్ పట్టిండు. కాంట్రాక్ట్ పట్టిన అతనికి డబ్బులు వస్తున్నాయి కదా, అతను బయట కొనుక్కొచ్చి చేయాలి. ఇట్లా మా పట్టా భూములకి వెళ్ళి ఇసుక తీసుకుపోకుండా మేము ఆపినందుకు మా మీదకే దౌర్జన్యం చేసాడు ఎక్కడిది. మళ్ళీ ఇతన్ని కందుల అంజయ్ అనే ఆ ట్రాక్టర్ నడిపే వ్యక్తి, నువ్వు ఇటేట్రా, నిన్ను ట్రాక్టర్ కిందేసి తొక్కుతామని చెప్పేసి బెదిరిస్తాడట. వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉన్నది. గడ్డం శ్రీనివాస్ కందుల అంజయ్ వాళ్ళిద్దరు మా పట్టా భూములకు అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీకు ఊర్లో సపోర్ట్ ఎవరు లేరు, మీరు ఎవరికి చెప్పుంటారో చెప్పుకోండి, మీతో ఏం కాదు, మీ సంగతే చూస్తాం, మీ అంతే చూస్తాం అనుకుంటా మమ్మల్ని బెదిరిస్తున్నారు. దళితులం కాబట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీకు ఎక్కువ భూమి మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోయి, మీ అంతే చూస్తాం, మీ సంగతి చూస్తాం, మీరు ఏం చెప్తారో చేయపోయి, ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోపోయి అని బెదిరిస్తారు. ఏమంటే కొట్టేస్తారు, వాళ్ళ బెదిరిస్తారు. తెల్లందాకా పొద్దున్న దాకా ఉసుకపోతారు. 2 రోజులు కాంప్రమైజ్, మేము క్షమాపణ చెప్పిస్తాము, మిమ్మల్ని అడగకుండా తీసుకున్నాడు మా తప్పే, అడిగిపిస్తాం ఆగండి అని అనుకుంటా 2 రోజులు మా అబ్బాయి పెట్టి వాళ్ళకి కావాల్సినంత ఇసుక రవాణా చేసుకొని ఇప్పుడు మా మీదకే కొట్టడానికి దౌర్జన్యం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రాత్రి పోసుకపోసారని మేము వస్తే రాత్రి ట్రాక్టర్ కింద వేసి తొక్కిస్తారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా బాధ అనేది మాకు న్యాయం చేసేటోళ్ళు ఎక్కడ ఉన్నారు? పట్టా భూమిలో ఇసుకతోటి మీకు సంబంధం లేదమ్మా అనుకుంటా ఎస్ఐ సార్ గారేమో, మీరు వాళ్ళు బెదిరించిన దానికే కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద నేను కేసు ఫైల్ చేస్తా, ఈ ఇసుక గురించి మాత్రం మీకు సంబంధం లేదమ్మా, అది మేము చూసుకుంటామని చెప్పేసి ఎస్ఐ సార్ గారు అంటున్నారు. ఏది ఏమైనా కానీ మాకు న్యాయం జరిగేలాగా చూడండి. చూస్తూనే ఉండండి మానేటి న్యూస్.